ముందుకు వచ్చి నించున్నానో దీనికి కారణం నాలో ఏమీ లేదండి. నిజంగా నాలో టాలెంట్ ఉండుంటే ఈ బిజినెస్లో జాయిన్ అవ్వకముందే ఏదో చేసి చూపించాలి. నాలో ఎటువంటి టాలెంట్ లేదు. నేను బిజినెస్లోకి వచ్చిన తర్వాత నన్ను కంప్లీట్గా ప్రతి స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కూడా కేర్ తీసుకొని ఎలా చేయాలి ఏంటి ప్రతి స్టెప్ కూడా ఎప్పుడు విడిచిపెట్టకుండా డే అండ్ నైట్ 24/7 2 yearsలో ఎప్పుడు వదిలిపెట్టలేదు అనమాట. అటువంటి మెంటర్స్ని దేవుడు నాకు ఇచ్చాడు. సో ఒకసారి హార్ట్ఫుల్గా బిగ్ క్లాప్స్ థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ మా గురించి. నెక్స్ట్ అలాగే ఇంత మంచి కంపెనీ టోటల్గా ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సార్. అటువంటి కంపెనీలో మనం ఉన్నాం. బిగ్ క్లాప్స్ కంపెనీకి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంపెనీతో పాటు ఎక్సలెంట్ సిస్టమ్. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఏ టాలెంట్ ఏ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు సార్. జస్ట్ మనము కూడా చేంజ్ అవ్వాలన్న మెంటాలిటీ తోటి బిజినెస్లోకి వస్తే ఎలాంటి వ్యక్తి అయినా సరే రాయిని కూడా డైమండ్ చేసి నిల్చోబెట్టగల సిస్టమ్ బిగ్ క్లాప్స్. సో బిజినెస్లో లేకముందు నా లైఫ్, నేను 3 అక్కలు, అమ్మ నాన్న, చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఇంట్లో తినడానికి కూడా తిండి ఉండేది కాదు. నాకు చాలాసార్లు మా సిస్టర్స్ కూడా చెప్పారనమాట. ముగ్గురికి పెట్టిన తర్వాత తిన్నారా లేదంటే మా అమ్మ నాన్న తిన్నా అని చెప్పేవారు. యాక్చువల్గా తినడానికి అక్కడ లేక వాళ్ళకి లేకుండా మా గురించి సాక్రిఫైస్ చేసేవారు అనమాట. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చా నేను. టోటల్గా 1st నుంచి 7th స్టాండర్డ్ వరకు కూడా ఎంపీపీ స్కూల్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. 7th తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళామన్నమాట. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత చాలా బాగుంది స్కూల్ అవేర్నెస్. అయితే అందులో జాయిన్ అవ్వాలంటే ప్రైవేట్ స్కూల్ అనమాట, స్కూల్ ఫీజు కట్టాలి. నాకు స్కూల్ బాగా నచ్చింది. అయితే కానీ మా పేరెంట్స్ అందులో జాయిన్ చేయించడానికి యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకు నచ్చింది, కాకపోతే ఆ స్కూల్లో జాయిన్ చేయించడానికి ఫీజు లేక, ఫీజు కూడా ఎంతంటే ఇయర్లీ హాస్టల్ ఎడ్యుకేషన్ మొత్తం అన్నీ కలిపి సంవత్సరానికి 3,000 అండి. సంవత్సరానికి 3,000 రూపీస్. అటువంటి ఫీజు కూడా కట్టలేని పొజిషన్ నుంచి వచ్చారన్నమాట. సో ఎలాగైనా సరే అందులోనే చదవాలనుకుంటున్నాను. నిజంగా గ్రేట్ ఫ్యామిలీ. ఎలాగైనా సరే పట్టుబడితే మా 2వ అక్కని చదువు మానిపించేసి కంపెనీకి పంపించి ఆ డబ్బులతో నేను చదివించారండి. 8th to 10th ఆ డబ్బులతో చదివించారు. థ్యాంక్ యూ. చాలా టోటల్గా 40 మెంబర్స్ ఉండేవారు. ఫస్ట్ యూనిట్ టెస్ట్లో స్కూల్ లాస్ట్. ఎలాగైనా సరే ఆ స్కూల్లోని 10th క్లాస్ ఫస్ట్ వస్తే 10,000 రూపీస్ కాల్ డొనేట్ చేశారన్నమాట. ఆ 10,000 రూపీస్ గురించి అయినా సరే ఎలాగైనా సరే నా ఫ్యామిలీకి ఒక మంచి ఇది చూపించాలని చెప్పి కష్టపడి లాస్ట్ పొజిషన్ నుంచి టోటల్గా 3 years అయ్యేసరికి 10th బయటకు వచ్చినప్పటికీ స్కూల్ నుంచే కాదు టోటల్గా మండలో ఫస్ట్ వచ్చిన స్కూల్ నుంచి. కారణం ఏంటంటే 10,000 రూపీస్ గురించి కాదండి, అటువంటి పరిస్థితి. ఎలాగైనా సరే ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, మనం అంటే ఏదో చేసి చూపించాలని చెప్పి అదొక పిచ్చి అనమాట. 10th అయిపోగానే టోటల్గా మళ్ళీ ఈసెట్ ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను. అది కూడా ఏలూరులోని సిఆర్ఐటి కాలేజ్లోనే డిప్లొమా సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. కాకపోతే ఆ హాస్టల్కి ఇయర్లీ 25,000 రూపీస్. సో సంవత్సరానికి 3,000 రూపీస్ కట్టలేని పరిస్థితి, 25,000 రూపీస్. కానీ స్కూల్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను, అవేర్నెస్ కానీ ఎక్సలెంట్ అనమాట. చాలా బాగా నచ్చింది. ఎవరైనా సరే చదవాలనుకున్నాను. చెప్పాను మా ఫాదర్కి, ఏం ఆలోచించారో కూడా తెలీదు. లాస్ట్ సిస్టర్ని 3 అక్కని స్కూల్ మానిపించేసి కంప్లీట్గా పనికి పంపించి వచ్చి డబ్బులతో నన్ను డిప్లొమా చదివించారనమాట. చాలా గ్రేట్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, ఇక్కడికి వచ్చానంటే నా యొక్క లైఫ్కి మా ఫ్యామిలీ మొత్తం సాక్రిఫైస్ చేశారనమాట. సో అటువంటి ఫ్యామిలీకి ఏదైనా సరే చెయ్యాలని చెప్పి చాలా పిచ్చితో ఎదురు చూసేవాడిని. అటువంటి టైంలోని కంప్లీట్గా గ్రేట్ సేవ్ షో ఆపర్చునిటీ మీ అందరికీ తెలుసు, ఇప్పటివరకు మాట్లాడారు.
మిస్టర్ దుర్గా ప్రసాద్ సార్. బిగ్ క్లాస్. చూసాను ప్లాను, చాలా బాగా నచ్చింది. ఎలాగైనా సరే నేను ఏదైతే ఫ్యూచర్ కావాలనుకున్నానో అటువంటి ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్లో కనిపించింది సార్ నాకు. నా ఫ్యామిలీని ఎలాగైతే ఉంచాలనుకున్నానో అటువంటి విజన్, అటువంటి ఫ్యూచర్ ఈ ప్లాన్ నాకు వినగానే స్ట్రైక్ అయింది మైండ్లో. ఏదేమైనా సరే బిజినెస్ టేకప్ చేయాలి. వెంటనే ఫామ్ సైన్అప్ చేశాను, స్టార్ట్ చేశాను. ప్యాకేజ్ అమౌంట్ తీసుకోవడానికి డబ్బులు లేకపోతే మళ్ళీ మా నాన్న చెప్పాను, ఎప్పుడు కొన్ని ఏదైనా అడిగితే ఎప్పుడు వరకు నో అని చెప్పలేదు. ఉన్నా లేకపోయినా సరే ఏదో విధంగా నాకు చేసుకుని వచ్చారనమాట. లేకపోయినా సరే నెక్స్ట్ డేనే టోటల్గా మాకున్న 2 గేదెలు 1 గేదె అమ్మేసి ఫీజుగా ప్యాకేజ్ అమౌంట్ పే చేస్తారు. నెక్స్ట్ డే 10,000 రూపీస్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేశాను బిజినెస్ ఏలూరులో. మీకు అందరికీ ఎలా బిజినెస్ స్టార్ట్ అయిందో తెలీదు. నేను స్టూడెంట్, 18 years. 18 yearsలోనే ప్లాన్ చెప్తే అది కూడా లక్షల్లో కోట్లో చెప్పేవాడిని. కాలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేషన్స్ కానీ, కాలేజ్ లెక్చరర్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా ఎస్ అని చెప్పి యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ఒక్కరు కూడా లేరండి. కాలేజ్లోకి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ కూడా బిజినెస్ మ్యాన్ వచ్చాడు రా, బిజినెస్ మ్యాన్ వచ్చాడని చెప్పి ఎగతాళి చేసిన విధంగా నవ్వుకున్నారు అన్నమాట చూసి. అయినా వదలలేదు. ఎవరు దొరికితే ఎక్కడ కనబడితే అక్కడ ప్లాన్ చెప్పేవాడిని. కూర్చోబెట్టి బయట కాలేజీలోని పిచ్చిగా ప్లాన్ చెప్పారు. ఒకటే చెప్పారు, అప్లయన్స్ సిస్టమ్ ఒకటే చెప్పారు అన్నమాట. ఏదేమైనా సరే ఎవరు వచ్చినా రాకపోయినా సరే కంటిన్యూగా ప్లాన్లు మాత్రం ఆపొద్దని చెప్పారు. అదే ఫిక్స్ అయ్యాను. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, చూసి నవ్వుకున్నా పర్లేదు, ప్లాన్ మాత్రం ఎప్పుడు ఆపలేదు. కంటిన్యూ ప్లాన్ చెప్పుకుంటూ 1 by 1 చెప్పుకుంటూ వచ్చాను. నవ్వుకునే వాళ్ళు, ఎగతాళి చేసేవారు కాలేజ్ లెక్చరర్స్ ప్రతి ఒక్కరు. స్టార్ట్ చేశాను బిజినెస్. కంటిన్యూగా 10 రోజులు 15 రోజులు కష్టపడ్డాను. ఎప్పుడు వెనకడికి వెళ్ళలేదు బిజినెస్ గురించి. ఒకరిద్దరితో బిజినెస్ స్టార్ట్ అయింది జర్నీ. అక్కడ స్టార్ట్ చేసిన బిజినెస్ కంప్లీట్గా అక్కడ దగ్గర నుంచి ఒక వ్యక్తి చేతి కలిపాను అనమాట. డైరెక్ట్ కనెక్ట్ అయ్యాను. ఎవరు కాదు, మన యొక్క మెంటర్ మిస్టర్ రవివర ప్రసాద్ గురించి. చేతిలో చేయబెట్టాను, ఎప్పుడు వదలలేదనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్లయన్స్ కానీ, సిస్టమ్ కానీ ఏం చెప్తుంది, ట్రైనింగ్ అంటే ట్రైనింగ్, వెన్యూ అంటే వెన్యూ, ప్రతిదీ ఏది కూడా మిగిలిన అన్నీ సాక్రిఫైస్ చేశాను. ఏది వదలలేదు, ప్రతిదీ ఫాలో అవుతూ వచ్చాను అనమాట. నెక్స్ట్ రాజమండ్రిలో బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లోని ప్లాన్ చెప్తే ఎలా ఉండేదంటే పొజిషన్, ఫస్ట్ పర్సన్ నేనే. రాజమండ్రిలో వచ్చినప్పుడు ఎవ్వరు లేరు. ప్లాన్ చెప్తే పెద్ద వ్యక్తులు కలిస్తే ప్లాన్ మొత్తం విన్న తర్వాత, ఎంత వయసు అన్న బాబు నీది? 20 సంవత్సరాల? నా ఎక్స్పీరియన్స్ 50 సంవత్సరాలు. నా వెంట్రుగా రంగులేయించుకొని తిరుగుతున్న పండిపోయి ఇలాంటి 100 చూసాం, 1000 చూసాం, లక్షలు చూసాం. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా రాజమండ్రిలో నేషనల్ మార్కెటింగ్ అవుతుంది, ఏది కూడా సక్సెస్ అవ్వలేదు. నువ్వు నిజంగా కానీ ఈ బిజినెస్ చేసి చూపిస్తే కనుక మగాళ్ళు అయితే చాలా మేషం ఈచుకుని చెప్పి ఛాలెంజ్ చేస్తాను నాతోటి. ఇదే రాజమండ్రిలోని. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, ఏదైనా నిజంగా థ్యాంక్ యూ. ఏదేమైనా సరే నిజంగా ఒక మగ పుట్టుంటే, ఒక ఫ్యామిలీలో పుట్టుంటే ఈ వ్యక్తి గురించి అయినా సరే చేసి చూపించాలి. స్టార్టింగ్లో నాకు డ్రీమ్స్ గోల్స్ ఏమి లేవు. ఫిక్స్ అయ్యాను, ఆ రోజు ఫిక్స్ అయ్యాను, ఈ రోజు వరకు చేసుకుని వచ్చాను. అలాంటి వ్యక్తులు చాలామంది. నా ఎక్స్పీరియన్స్ అంతా వయసు లేదు. ఇది చూసారా, రంగు వేయించుకొని తిరుగుతున్నాను, లక్షలు పోగొట్టుకున్నాను, కోట్లు పోగొట్టుకున్నాను. ఏది మైండ్లోకి వెళ్ళదు, ఎందుకంటే నా దగ్గర సిస్టమ్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ.
ఆ రోజు ఫిక్స్ అయ్యాను, ఏదేమైనా సరే ఇదే రాజమండ్రి నుంచి అలాంటి వ్యక్తులందరికీ కూడా బిజినెస్ చేసి చూపించాలని చెప్పి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. బిజినెస్ మ్యాన్ అంటాడు అదంటే జాయిన్ చేస్తాడని చెప్పి ఎవరు వచ్చారు కదా, సింగిల్ ఒంటరి అనిపించేది. కానీ ఈరోజు లవ్లీ ఫ్యామిలీ ఆ రోజు ఎవ్వరు లేరు మన దగ్గర, ఒక్కడిగానే స్టార్ట్ చేశాను. సిస్టమ్తో అప్లయన్స్తో కలిపి ఎవరు దగ్గర రాకపోయినా సరే స్టార్ట్ చేశాను. ఈరోజు మజా వేరండి. నాకన్నా వయసులో, టాలెంట్లో, నాలెడ్జ్లో, క్వాలిఫికేషన్లో లక్షల కోట్లు సంపాదిస్తున్న వ్యక్తులు కూడా దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ షేక్ హ్యాండ్ ఇస్తూ వెయిట్ చేస్తే అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ మజా వేరండి. ఎక్కడ కొన్ని కోట్లు సంపాదించండి, ఒక్క మజా అటువంటి లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. కామన్గా కాలేజ్ ఉన్నప్పుడు 10 మంది ముందు మాట్లాడినా సరే భయం, ఎవరి ముందు మాట్లాడేవాడిని కాదు. కానీ అలా